సంధ్య. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడైతే కాఫీ పెట్టేస్తున్నాను. పక్కన పాలైతే రాత్రి కాచానండి, వాటిని తోడు పెట్టాలి పెరుగు కోసం. పుల్లగా ఉంటే పెరుగు తినరండి, అందుకని ఎర్లీ మార్నింగ్ తోడు పెడతాను. ఉదయాన్నే గ్రైండర్ అయితే ఆన్ చేసేసానండి. ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకున్నాను. గ్యాస్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని వాటర్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఇడ్లీలా పెట్టేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 to 15 minutes ఉడికించుకోవాలి. అంతే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతూ ఉండగా కట్ చేసిన టమాటాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుని కరిగించుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. గ్యాస్ ఆపేసుకుని ఈ విధంగా మీ పులుపు తగ్గట్టుగా నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే చల్లగా ఈ కొద్ది గట్టి పడిపోతుంది. ఇప్పుడైతే ఇడ్లీలను తీసేస్తున్నాను, చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి. అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి అయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా ఇడ్లీలకి బొంబాయి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే గ్రైండర్ సామాను అన్నీ కూడా ఎక్కువైపోతాయండి, అందుకని ఎప్పటికప్పుడు సామాను క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత లంచ్ కోసం చామదుంపల పులుసు అయితే చేస్తున్నానండి. ఇదిగోండి కుక్కర్లో ఈ విధంగా చామదుంపల్ని ఉడికించేసుకున్నాను. తర్వాత ఈ విధంగా తొక్కలను అయితే తీసేస్తున్నానండి, పీల్ చేసేసుకుంటున్నాను. అన్నిటినీ ఈ విధంగా తీసేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. గ్యాస్ మీద రైస్ని అయితే కుక్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి అన్నిటినీ రెడీ చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ని వేసుకుని కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకుని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై అవుతున్న ఆనియన్స్, టమాటా పేస్ట్లో మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను వేసుకుని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపలను వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి. గరం మసాలా వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చి మసాలాను వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అవసరం లేదు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి కొద్దిగా కరివేపాకును వేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. పులుసు మొత్తం ఈ విధంగా మరిగిన తర్వాత రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా చక్కగాను. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోండి. ఈ టేస్ట్కి తగ్గట్టుగాను. మాకైతే ఈ విధంగా సరిపోతుందండి. అంతే టేస్టీ చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఎగ్స్ని కూడా ఉడికించుకుని ఇందులో వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 6:30 అయిందండి టైము. ఇప్పుడు డాన్స్ క్లాస్కి అయితే తీసుకువెళ్తున్నాను. మా చిన్నబాబు అయితే డాన్స్ క్లాస్కి వెళ్తాడండి. చూడండి ఎలా గంతులు వేస్తూ వెళ్తున్నాడో. డాన్స్ క్లాస్కి అయితే వచ్చేసామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.